ఆయుధ పూజ కూడా ఈవేళ చేస్తారు పనిగట్టుకుని. అంటే మనం అందరం నేర్చుకోవాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అని ఇంగ్లీషులో చెబుతూ ఉంటారే, అది మనకి కొన్ని లక్షల ఏళ్ల క్రితమే విజయదశమి రూపంలో నేర్పారు. ఈవేళ ఆయుధాలంటే ప్రత్యేకం కత్తులు కటారులు కాదు. ఏ పని చేసేవాళ్ళు ఆ ఆయుధాన్ని, ఆ పనిముట్టుని అక్కడ పెడతారు. ఒక విద్యార్థి పెన్ను పెడతాడు, ల్యాప్టాప్ ఉపయోగించేవాడు ల్యాప్టాప్ పెడతాడు, బట్టలు ఉతికేవారు 2 బట్టలు అక్కడ పెడతారు, క్షౌరం చేసేవారు ఆ కత్తి అక్కడ పెడతారు. ఏది ఉంటే ఏదైనా పర్వాలేదు. రైతులు వ్యవసాయం చేసేటువంటి పనిముట్లు అక్కడ పెడతారు. వాటినే అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారంటే పనిని దైవంగా భావించండి. వర్క్ ఈజ్ వర్షిప్. పని ఎగ్గొట్టేసి పూజలు చేయడం ఎప్పుడు దేవుడికి ఆనందం కలిగించే విషయం కాదు. మనం నేర్చుకోవాలి. ఆఫీసుకు సెలవు పెట్టి పూజలు చేయాల్సిన పని లేదు. అవసరమైతే పూజ మానేసినా ఆఫీసు పని సక్రమంగా చేయాలి ఖచ్చితంగా. ఆ సమాజం కోసం చేసే పని ఎటువంటి లంచాలు పుచ్చుకోకుండా హాయిగా స్వచ్ఛంగా చేస్తే అదే విజయదశమి పూజ. అందుకని ఆ పనిముట్లని పూజ చేస్తారు.